హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా 10 మినిట్స్లో టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక 2-3 ఆనియన్స్, ఒక 5-6 టమాటోస్ సరిపోతుందండి. మనం ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసేసి పక్కకు పెట్టేసుకుందాం. అలాగే టమాటోస్ కూడా అదే సైజులో కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. కొద్దిగా మెంతాకు వాటర్లో వేసేసి పక్కకు పెట్టేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఇది ఎర్లీ మార్నింగ్ మనకు టైం ఉండదు కదా, పిల్లలకి లంచ్ బాక్స్కి ఈజీగా చేయొచ్చండి కర్రీ. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 2-3 మినిట్స్ ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇందులో పెద్దగా మసాలా కూడా ఏం పట్టవండి. మసాలా లేకుండానే నేను చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో నేను చూపిస్తాను. చూసారా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోకి కొద్దిగా పసుపు, ఇంగువ, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, మనం ముందుగా పక్కకు పెట్టేసుకున్న మెంతాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ అయితే ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి కదండి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చాక కూరగాయలు లేకపోతే కూడా ఇలా చేసుకోవచ్చండి. ఇది మంచిగా మిక్స్ చేసేసి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దానిపైన ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఆ వాటర్ వల్ల ఎవాపరేట్ అయ్యి అది కర్రీ జ్యూసీగా వస్తుందండి. ఇలా చేసుకుంటే ఏంటంటే తక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వాడని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చండి. చూసారా, ఇలా జ్యూసీగా వస్తుంది కర్రీ. ఇది వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మనం చేసుకోవాలి. ఇలా అవ్వాలండి కర్రీ, ఇలా దగ్గరికి అవ్వాలి. ఇలా వచ్చాక మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. నేనైతే చిల్లీ పౌడర్, సాల్ట్ ఒకేసారి కలిపి పెట్టేసుకుంటాను ఒక గ్లాసు ఈక్వల్ క్వాంటిటీతో. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉంచేసుకోవాలండి. చూసారా, రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. టమాటో కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.